రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ జీవితం మీదే విరక్తి చెందిపోయి చస్తే బాగుండు. బహుశా ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక, అప్పులు వాళ్ళు వచ్చి అరుస్తూ కేకలేస్తూ ఉంటే అవమానాలు భరించలేక, ఎన్నో కలలు కన్నావు కానీ కట్టుకున్నవాడు కసాయివాడిగా బతికుండగానే నిన్ను కాటికి పంపించాలని ప్రయత్నం చేస్తూ, కొడుతూ, గాయపరుస్తూ, విసిగిస్తూ, వేధిస్తూ నీ ఒళ్ళు విరిచేస్తున్నాడేమో. జీవితం మీద విరక్తి. చేసుకోక ఇలాంటి కసాయివాడిని చేసుకున్నా ఏం సుఖపడుతున్నాను నేను? ఏది సంతోషం? చచ్చిపోతే బెటర్. ఈ మనిషి మాటలు భరించలేకపోతున్నా, ఈ ఆగడాలు సహించలేకపోతున్నా, ఈ అక్రమ సంబంధాలు భరించలేకపోతున్నా. ఉన్నారా మన మధ్య సహోదరి సహోదరుడా? నీకున్న సమస్య నీ తోబుట్టువుతో చెప్పినా, నీ బంధువుతో చెప్పినా, నీ క్లాస్మేట్తో, రూమ్మేట్తో చెప్పినా వాళ్ళు నిన్ను హేళన చేయొచ్చు, చిన్న చూపు చూడొచ్చు. నువ్వు కలిగి ఉన్న సమస్య గుట్టుగా చెప్పినా దాన్ని వాళ్ళు రట్టు చేయొచ్చు. కానీ నీకున్న సమస్య నా ప్రభువుకు చెప్పినట్లయితే మూడో కంటికి తెలియకుండానే ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన అద్భుతమైన దేవుడు.